Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఆశ్రమం గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మరి కొన్ని వందలున్నా వేలున్నా కానీ సరిగ్గా చూడలేని వాళ్ళు ఉంటారు. చాలా డబ్బు ఉంటుంది, కానీ అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులని ఎవ్వరూ చూసుకోలేరు. తల్లిదండ్రులనే కాదండి, చూసుకోలేని వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళా అట్లాగే మతిస్థిమితం లేనోళ్ళు, గుడ్డివాళ్ళు, వికలాంగులు, మంచంలో పడున్నోళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ హక్కున చేర్చుకునే ఒక అద్భుతమైన ఆశ్రమం గురించి ఈరోజు చర్చించుకోవడమే కాదు ఫ్రెండ్స్, అది ఎక్కడుంటుంది, ఎలా వెళ్ళాలి, డబ్బులు ఏమైనా కట్టాలా, ఏ ఊర్లో ఉంది, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్లు మీరు చివరి వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలోనే నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, బస్ రూట్ చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అవన్నీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ని చెప్తాను, తెలుసుకొని మరి మీకు చెప్తాను అనమాట. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ వల్ల మన వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. మంచి వ్యూస్ని మీరు నాకు అందించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మరైతే ఈ ఆశ్రమం గురించి తెలుసుకుందామా? ఈ ఆశ్రమంలో మతిస్థిమితం లేనోళ్ళని చేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇది నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఈ మాట వినడంతో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమం గురించి చెప్తున్నారేంది మొదలత మేడం గారు అంటారేమో. ఈ ఆశ్రమం చాలా స్పెషాలిటీ అండి, చాలా అద్భుతమైన ఆశ్రమం అన్నమాట. మనము మన తల్లిదండ్రులను, మన తోబుట్టువులను, ఎవరినైనా ఉంటే వాంతు చేసుకున్నా, మంచంలో ఉన్న ఒక పూట చూసుకుంటాము, ఇంకో పూట చూసుకోలేము కదా. అట్లాగా వీళ్ళు పసిబిడ్డల్లాగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. 1000 చెట్ల మధ్య, సముద్ర తీరాన దగ్గరలో ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఎటు చూసినా పచ్చని వాతావరణం, చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ అద్భుతమైన వాతావరణంలో వాళ్ళకి టెంపుల్ దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఎంటర్ అవ్వంగాల్ని, ఈ ఆశ్రమంలో ఎంటర్ అవ్వంగాల్నే శివలింగం ఉంటుంది. అక్కడ మనం ఒక గుళ్ళో ఉన్నామా, ఆశ్రమంలో ఉన్నామా అన్నట్టు మనకే అర్థం కాదనమాట. అంత అద్భుతంగా సముద్ర తీరానికి దగ్గరలో 1000 చెట్లు, 1, 2 కాదు ఫ్రెండ్స్, 1000 చెట్లు వీళ్ళే సొంతంగా వేసి అక్కడ వాకింగ్ ట్రాక్ లాగా మనము పచ్చటి వాతావరణంలో వాళ్ళు చక్కగా యథేచ్ఛగా హ్యాపీగా ఉండేటట్లుగా అట్లాంటి ఎన్విరాన్మెంట్ కల్పించారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గుడ్డి వాళ్ళను కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ₹1 తీసుకోవట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మంచంలో ఉన్నోళ్ళకి ఇదొక అద్భుతమైన ఆశ్రమం అనే చెప్పుకోవాలి మనం. మరి వీళ్ళు సేవ పరమావధిగా మాధవరావు గారు చేతులెత్తి మొక్కొచ్చండి. ఈ రోజుల్లో ఎవరండి ఇంత నిస్వార్థంగా చక్కగా పసిబిడ్డల్లాగా చూసుకుంటున్నారు వాళ్ళను. అక్కడ మంచంలో పడి ఉన్న వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు అంటే నడిచే వాళ్ళు, అటు ఇటు తిరిగే వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. ఎక్కువగా వికలాంగులు, మంచంలో ఉన్నోళ్ళు, మతిస్థిమితం లేనోళ్ళను కూడా జాయిన్ చేసుకొని వీళ్ళు అద్భుతంగా సేవలు చేస్తున్నారు. పసిబిడ్డలకు చేసినట్టుగా సేవలు చేస్తున్నారు. స్టాఫ్ ఉండారు, 10 మంది స్టాఫ్ ఉండారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. వీళ్ళ సేవలో డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళకి. ఇక్కడ ఏమైనా జరిగినా కానీ వీళ్ళే కర్మకాండలు చేస్తారనమాట. వీళ్ళ హిస్టరీ తీసుకొని జాయిన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు, వాళ్ళ హిస్టరీ అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అలాంటివన్నీ తీసుకొని జాయిన్ చేసుకుంటారు. డబ్బులేమి తీసుకోరు ఫ్రెండ్స్. వీళ్ళు డబ్బులు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. వీళ్ళకి విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. కొన్ని వందల మంది వీళ్ళని హక్కును చేర్చుకొని సుమారు ఒక 200-300 మంది చనిపోయినా వీళ్ళే దహన కాండలు చేసినారండి. ₹1 ఖర్చు లేకోకుండా వీళ్ళే చేసినారు. ఒకళ్ళంట
యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. వీళ్ళకి ఫోన్ చేశారు, ఈ ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, మేము చూసుకోలేకపోతున్నాము, మీరు జాయిన్ చేసుకుంటారంటే చక్కగా జాయిన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, రికవర్మెంట్, వాట్ ఎవర్ వాళ్ళ దగ్గర అన్నీ తీసుకొని వీళ్ళే జాయిన్ చేసుకొని వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు కోలుకునేంత వరకు కూడా వీళ్ళే చూసుకున్నారు. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఒక మంచి ఆశ్రమం గురించి మీకు తెలియాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ ఆశ్రమం గురించి రమణ మహర్షి వృద్ధాశ్రమము, మోటుమాల గ్రామము. బస్ రూట్ వచ్చేసి ఒంగోలు నుంచి కొత్తపట్నం 15 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తపట్నం నుంచి మోటుమాలకి 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే ఉంటుందండి ఈ రమణ మహర్షి వృద్ధ ఆశ్రమం. ఈ ఆశ్రమం అద్భుతంగా ఉందండి. సముద్ర తీరానికి దగ్గరగా మనం కంటితో చూడొచ్చు అనమాట. 1000 చెట్ల మధ్యలో ఈ ఆశ్రమాన్ని చక్కగా నిర్మించి మంచంలో పడి ఉన్న వాళ్ళకి వీళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకి ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఎంతమంది అయితే ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళందరికీ తలస్నానాలు చేపిస్తారు. 8వ గంటకంతా టిఫిన్ పెడతారు. 8:30 కాఫీ ఇస్తారు. 12-1 గంటకి భోజనాలు ఉంటాయి, స్నాక్స్, ఈవినింగ్ కాఫీ, అట్లాగే లంచ్, డిన్నర్, ఇవన్నీ టైం టు టైము చేస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి తినగలిగిన వాళ్ళకి తింటారు, అందిస్తారు. తినలేని వాళ్ళకి ఇంకొక హైలైట్ చూడండి, వాళ్ళకి భోజనం కలిపి తినిపిస్తారంట ఫ్రెండ్స్. ఇది చాలా మంచి విషయం కదా. ఎంత కేరింగ్, ఎంత టేక్ కేర్గా ఉంటే ఇట్లా చేయగలుగుతున్నారు. మానవ సేవే మాధవ సేవ. ఆయనకి అంత అద్భుతమైన దయాగుణం ఉండి అంత సేవ చేయాలి అని అనిపించి, మాధవరావు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా మాలా వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, మంచంలో పడి ఉన్న వాళ్ళు కానీ, గుడ్డి వాళ్ళు కానీ ఎవ్వరు ఏ పరిస్థితిలో ఉన్నా ఇక్కడికి వచ్చి శుభ్రంగా చక్కగా వీళ్ళు అంత బాగా చూసుకుంటున్నారనమాట, క్యారింగ్గా చూసుకుంటున్నారనమాట. వాంతులైనా బాగోకపోయినా ఇంకా అన్ని మంచంలో ఉన్న వాళ్ళకే ఈ ఆశ్రమం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ్రమాలు అన్ని చోట్ల ఉన్నాయి. తిరగాడే వాళ్ళకి ఓల్డేజ్ హోమ్లు బోల్డ్ అన్ని ఉన్నాయి. కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మంచంలో పడి ఉన్న వృద్ధులకి, అనాథలకి, అభాగ్యులకి, ఎవరైనా డబ్బులు కట్టి చేరాలి అనుకునే వీళ్ళు డబ్బులు తీసుకోరండి. మీరు ఏమైనా ఇస్తే బియ్యము, పప్పులు, ఉప్పులు అలాంటి వాటి తీసుకుంటారే కానీ డబ్బు అనే మాటే లేదు. వీళ్ళు డొనేషన్ ఇస్తానన్నా తీసుకోరంట. చూడండి ఫ్రెండ్స్, మంచి ఆశ్రమం కదా. ఇది ఒంగోలుకి దగ్గరలోనే ఉందండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు, 4 జిల్లాల నుంచి కూడా వస్తారు. ఈ విషయం తెలిసిన కాడి నుంచి చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారంట. వీళ్ళకి బస్ రూటు ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒంగోలు నుంచి కొత్తపట్నానికి 15 కిలోమీటర్లు ఉంటుంది, బస్సు ఉంటుంది, బస్ రూటు. కొత్తపట్నం నుంచి మోటుమాల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ రమణ మహర్షి ఆశ్రమం, వృద్ధాశ్రమం ఉంటుంది. అట్లాగే వృద్ధుల్ని చేర్చుకుంటారు, మంచంలో పడి ఉన్న వృద్ధుల్ని చేర్చుకుంటారు. సెల్ నెంబర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఫోన్ చేసి కూడా అడిగి కనుక్కోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఫర్దర్గా ఇంకా ఎంక్వైరీ కావాలన్నా, ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలన్నా ఈ ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. 9246777235. మరొకసారి నెంబర్ చెప్తాను చూడండి. 9246777235. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబరు అందుబాటులో లేని ఎడల మరొక నెంబర్ చెప్తాను చూడండి. 9573663528. ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి. మరొకసారి రెండో నెంబర్ చెప్తాను చూడండి. 9573663528. ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రమణ మహర్షి వృద్ధ ఆశ్రమము ఒంగోలులో కొత్తపట్నం దగ్గర మోటుమాల అనే గ్రామంలో ఉందండి. చాలా అంటే ప్రకృతి వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదంగా ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. పేదోళ్ళు కూడా చూసుకోరు. ప్రతి నిత్యం స్నానం చేయడం, పసిబిడ్డల్లాగా తినిపించడం, టైం టు టైం వేడిగా భోజనాలు, టిఫిన్లు, టీలు, కాఫీలు, వాళ్ళకి స్నాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ రమణ మహర్షి
వృద్ధాశ్రమం వాళ్ళు చూసుకుంటున్నారు. మీకు బస్ రూట్ చెప్పాను, ఫోన్ నెంబర్లు చెప్పాను, అడ్రస్ చెప్పినాను. అట్లాగే మాధవరావు గారు అన్నమాట ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారనమాట. ఆశ్రమం గారు ఓనర్ గారు మాధవరావు సార్. సార్ మీకు ఎంత చెప్పినా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా కానీ తక్కువే సార్. మీరు చేస్తున్న ఈ సేవ నా భూతో నా భవిష్యత్తు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందికి మీరు హక్కును చేర్చుకొని చనిపోయిన తర్వాత దాన ధర్మాలు, కర్మకాండలు కూడా చేస్తున్నారు. 200-300 మందికి చేసినారంటే అది చిన్న విషయం, ఆషామాషి విషయం కాదండి. ఆ భగవంతుని దయ, కరుణ, కృప అంతా ఉండబట్టి ముందుంటి ఆ మహర్షి రమణ మహర్షి వచ్చి మీకు ఇట్లా సేవ చేపిస్తున్నారా అన్నట్టుగా చేస్తున్నారండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.